ఈరోజు స్పెషల్ తెలంగాణ స్టైల్ బెండకాయ పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇక్కడైతే గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో పల్లి నూనె యాడ్ చేస్తున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర నూనెలో వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. రుచికి తగినంత వేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు యాడ్ చేస్తున్నాను. బెండకాయలు అయితే బాగా మగ్గాయి 15 to 20 minutes. దాంట్లో కొంచెం 2 tablespoons స్పూన్స్ కారపొడి, కారం తగినంత వేసుకోండి. దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతుల పొడి యాడ్ చేస్తుంది. పులుపు తగినంత యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేస్తుంది. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 minutes కూర దగ్గరకు వచ్చేటట్టు చేసుకోవాలి. మన వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది. దీంట్లో తెలంగాణ స్పెషల్ బెండకాయ పులుసు. కీప్ సబ్స్క్రైబింగ్. బై ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. బై ఫ్రెండ్స్. हुस्न तेरा तौबा 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 तौबा